అమెజాన్ ఒకటి, నెట్ఫ్లిక్స్ ఇప్పుడు పట్టుకుంటారు. 5 కంపెనీలు మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తారు. అంతేకాదు ఈ దేశంలో ఉన్న మొత్తం రియల్ ఎస్టేట్ కూడా 5 కంపెనీలే రన్ చేస్తుంది. అన్సర్, డిఎల్ఎఫ్, ప్రెస్టీజ్, హిరానందాని, ఇప్పుడు 5 ఐదు రియల్ ఎస్టేట్ కంపెనీలు. హైదరాబాద్ లో సుప్రీం కోర్టులో, హైకోర్టులో, జిల్లా కోర్టులలో ల్యాండ్ కి సంబంధించిన కేసులు, సియాసత్ రిపోర్ట్ ఇది ఏది 15 జనవరికి సియాసత్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. 35,000 కోట్ల విలువైన భూములు లిటిగేషన్ ఉన్నాయి. మరి పరిష్కారం చేయడానికి ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ ఏజెంటే. 94 నుంచి 2000 వరకు రియల్ ఎస్టేటే, 2004 నుంచి 2014 వరకు రియల్ ఎస్టేటే, 2014 నుంచి ఈ రోజు వరకు కూడా రియల్ ఎస్టేట్. ప్రభుత్వ భూములు మీరు ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ కింద ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? ఎనివే అది సివిల్ సొసైటీ బాధ్యత అయింది, వహిస్తారు. ఇక మూడోది నేను అన్నట్టు ఏది మన హఫీజ్పేట్ ల్యాండ్, అది బయోప్సీ రిపోర్ట్. క్యాన్సర్ వస్తే చిన్న భాగం తీసుకొని దాన్ని అనలైజ్ చేస్తారు. అది అంతే. ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి. వన్ ఆఫ్ ది ఇష్యూస్ కోనే రంగారావు రిపోర్ట్ నేను ల్యాండ్ అది బేస్ ఎందుకు తీసుకుంటున్నానంటే అన్ని పార్టీలలో పాల్గొన్నాయి. వాళ్ళు ఫీల్డ్ స్టడీ చేసి అధ్యయనం చేయించారు. కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ తోటి పబ్లిక్ హియరింగ్స్ పెట్టిండ్రు. అన్ని పొలిటికల్ పార్టీలలో పాల్గొన్నాయి. రిపోర్ట్ 2006 ఈ 2006 అనేది ఒక ల్యాండ్ మార్క్ పీరియడ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ ఈ రిపోర్ట్ రావడం, ఇంకోటి రెవెన్యూ రికార్డ్స్ కూడా సరిపెట్టుకుంటాము. కరెంట్ సిస్టమ్ అని ఆస్ట్రేలియా నుంచి ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ తీసుకొస్తాము, అది అమలు చేస్తామని వినోద్ అగర్వాల్ అప్పుడు రెవెన్యూ సెక్రటరీ ఆయన అనౌన్స్ చేశారు. అదే కాక 2006లో అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ని బీహార్ ని బీమారు స్టేట్ అంటారు. బీమారు స్టేట్ లో ఏమైందో చూడండి. మీరు ఏదైతే మొత్తం తెలంగాణ గానీ, ఆంధ్రప్రదేశ్ గానీ, హైదరాబాద్ లో గ్రోత్ ఇంజిన్ మొత్తం అన్ని డబ్బాలు 10 జిల్లాల డబ్బాలు దీనిపైనే పోవాలి. ఈ 10 జిల్లాలు ఉన్నోనికి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇల్లు కావాలి. ఒకటే గ్రోత్ ఇంజన్ ఎందుకు? అరే ట్రైన్ కూడా ఎందుకు ఒక ఇంజన్ పెడతారు, కానీ రెండో ఇంజన్ లేదు, ఒకటే ఒక గ్రోత్ ఇంజన్. వై నాట్ మోర్ ఇంజన్స్? వరంగల్ ఎందుకు కావచ్చు, కరీంనగర్ ఎందుకు కావచ్చు, వేరే జిల్లాలు ఎందుకు ముందుకు కావచ్చు? ఈ గ్రోత్ ఇంజన్ కాబట్టి, హైదరాబాద్ గ్రోత్ ఇంజన్ కాబట్టి ఇక్కడ కూడా మన ఏదైతే 165 చట్టాలు ఉన్నాయి, రెవెన్యూ రిలేటెడ్ చట్టాలు 165 అన్ని దాన్ని సమకూర్చి ఒక్క కోడ్ తీసిండు. 165 రెవెన్యూ రిలేటెడ్ యాక్ట్స్ కి ఒక కోడ్ తయారు చేసింది. దాని తర్వాత 2009లో నితీష్ కుమార్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ 2009 నుంచి ఇప్పటి వరకు 1,00,000 కేసులు డిస్పోజ్ చేసింది ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ కింద. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన టైటిల్ గ్యారెంటీ యాక్ట్ అని తీసుకొచ్చారు. రెవెన్యూ రికార్డ్స్ లో ఏవైతే మీరు రెవెన్యూ రికార్డ్స్ చూసి మీరు భూములు కొంటారు, అందులో ఏదైనా తప్పులు ఉంటే మేము దానికి రెస్పాన్సిబుల్, మేము దానికి నష్టపరిహారం కట్టిస్తాం, ఇన్సూరెన్స్. ఇప్పుడు అది ప్రెసిడెన్షియల్ అసెంట్ రాలేదు, టైటిల్ గ్యారెంటీ యాక్ట్, అది కూడా ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్. ఈ 3 అక్కడ యూనిఫైడ్ కోడ్ ఉండడం, ఉత్తరప్రదేశ్ బీహార్ లో ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ ఉండడం, మూడోది మన దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర టైటిల్ గ్యారెంటీ యాక్ట్, మన దగ్గర ధర్మి పట్టా నేను కాపాడు పెట్టుకున్నా, మా తాతలు ఇచ్చిపోయిన పట్టా నేను మంచిగా పెట్టుకున్నా ఇంట్లో. రెండోది కబ్జా ఉంచుకున్నా ఊర్లో. కానీ నాకు ఏదైతే సర్వే నంబర్లో నా భూమి నాదని అనుకుంటున్నాను 15 ఎకరాలు, మీ రికార్డులో అదే సర్వే భూములు పటేల్ పట్వారీలు ఉన్న కాలంలో పటేల్ పట్వారీలు దస్తూరుల అమల్లో ఏదో ఉండే దేవాలయం భూములు అండ్ ఈ మన వక్ఫ్ బోర్డు భూములు ఇవన్నీ అక్కడ ఎంట్రీ చేసి పెట్టేది. పటేల్ పట్వారీలు నేను తిడితిమి, వాళ్ళని పంపించేస్తే వచ్చిన విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్, రెవెన్యూ ఆఫీసర్ మనకి ట్రైనింగే లేదు, ల్యాండ్ తెలియదు. ఒకవేళ ల్యాండ్ చట్టాలు అన్ని తెలిసినా కోర్టు కేసులు తెలియదు. ఇక్కడ యూనిఫైడ్ కోడ్ ఎందుకు ఉండద్దు తెలంగాణలో? లేదు, రెవెన్యూ రిలేటెడ్. ఇకపోతే ఇంకో రూరల్ ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ అక్విజిషన్, ల్యాండ్ అక్విజిషన్ ఇక్కడ మన మల్లన్న సాగర్ అది పక్కకు పెడితే బిహెచ్ఎల్ ఉంది. ఇప్పుడు ముచ్చర్లా అన్నాడు యాదగిరి సాబ్, ముచ్చర్లాల ఫార్మా సిటీ పెట్టడానికి 17,000 ఎకరాలు అక్వైర్ చేసి ఇంకా కావాలంటున్నారు 20,000 ఎకరాలు. నేను ఆ జిల్లాకు చెందినోని, పట్టంచెరులోనే మీ మొహం లేదు ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు, మళ్ళీ ముచ్చర్లలో ఏం మొహం పెట్టుకొని మీరు ఇంకో జిల్లా ఖరాబ్ చేస్తామంటున్నారు. ఇట్ ఆల్రెడీ ఆఫ్ స్పాయిల్డ్.
పటంచెరు. ఆ చెడిపోయిన జగల్ని ఫార్మాసిటీ పెట్టి చూపించండి, అక్కడ పొల్యూషన్ లేకుండా చూపించండి. ఇక్కడ మీ క్రెడిబిలిటీయే లేదు. ఇండస్ట్రీస్ మినిస్టర్ ఏమంటాడు, అక్కడ పోయి 17,000 స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫార్మాసిటీ పెడతా అని. ఇంకో చంద్రబాబు నాయుడు కూడా ఫార్మాసిటీ పెట్టిన ఉండే ఏడ వైజాగ్లో, పరవాడాల. దాని ఆడిట్ తీసి చూడండి ఎట్లా పర్ఫార్మెన్స్ ఉండే. ఇక పోతే బిహెచ్ఈఎల్ మీరు బిహెచ్ఈఎల్ స్థాపించినప్పుడు 2,000-3,000 ఎకరాలు మీరు అక్వైర్ చేశారు. అప్పుడు మేము 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో లాల్ బహదూర్ శాస్త్రి వచ్చిండు ఆ కాలంలో దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి. 400 రూపాయలకి ఎకరా. బిహెచ్ఈఎల్ పని చేస్తే ఓనర్షిప్ ప్లాట్లు ఇస్తారా? ఇది ఎక్కడ చట్టం? బిహెచ్ఎల్లో పని చేస్తే మీరు ఉండడానికి నివాసం ఇస్తారు, ఇండస్ట్రియల్ హౌసింగ్ అనేది ఉంటుంది. ఓనర్షిప్ ప్లాట్సా? ఇది ఎక్కడ? ఇది నిన్న మొన్నటి సంగతి చెప్తున్నా. 2 రోజుల క్రితం నేను అడ్వర్టైజ్మెంట్ చూసిన. ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్ అనేది రుద్రారంలో 80 ఏకర్స్ సేల్కి పెట్టింది. ఆ 80 ఏకర్స్ అక్కడ ఆ భూమి సేద్యం చేస్తున్న లంబాడాస్కి అసైన్డ్ ల్యాండ్. అది వాళ్ళని తరిమేయడానికి ఏమేం చేసిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు తెలుసు. ఇప్పుడు 80 ఏకర్స్ నేను అంటున్నది ఏంటంటే, అక్కడ లంబాడా ల్యాండ్ మీరు అసైన్డ్ ల్యాండ్ అని అక్వైర్ చేసుకున్నారు. ఆ కాలంలో అసైన్డ్ ల్యాండ్ కంపెన్సేషన్ కూడా ఇవ్వకపోయేది. లెఫ్ట్ హ్యాండ్ తోడు ఇచ్చింది, రైట్ హ్యాండ్ తోడు వీక్కునేది. అయితే అక్కడ నష్టపోయినాం. మళ్ళా ముచ్చర్లాల ఎక్కడైతే 1,00,00,000 ఎకరా ధర ఉందో మార్కెట్ రేట్, మీరు 13 లక్షలు 15 లక్షలు మీరు అక్వైర్ చేస్తున్నారు. ఎన్నిసార్లు నష్టపోవాలి రైతు? ఇప్పుడు కోనేరు రంగారావు రిపోర్ట్ చాలా కాన్సన్ట్రేట్ చేసినారు దేని మీద, ఎస్సీ ఎస్టీలకు ల్యాండ్ ఎంత ఎంత వాళ్ళకి పంపిణీ అయింది, డిస్ట్రిబ్యూషన్ అయింది అనేది. వాళ్ళు సగం భూమి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ అయిన దాంట్లో వాళ్ళు అగ్రికల్చర్లకు సేద్యం చేయలేకపోయిండ్రు ఇన్పుట్స్ లేక. ఇప్పుడు ఈ కంపెనీలు ఏదైతే అక్వైర్ చేసినారో, తర్వాత కోర్టుకు పోతే కంపెన్సేషన్ వచ్చింది అనుకోండి, హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్, అక్కడ ఒకసారి నష్టపోయి అదే ఇండస్ట్రియలిస్ట్ ఎవరికైతే నా దగ్గరికి వెళ్ళి తీసుకొని భూమి ఇండస్ట్రియలిస్ట్కి ఇచ్చినామో పటంచెరులా, మళ్ళీ ఇంకో దగ్గర ఇంకో రైతు తీసుకొని, ఎందుకంటే రైతుల మధ్యన ఐక్యత లేదు. ముచ్చర్లాల రైతుకు పటంచెరు రైతుతో సంబంధం లేదు. ఈయన బతకాలి, ఆయన బతకాలి. ఎట్లా? మనం ఈ భూ సమస్య అనేది దీని మీద మనం గవర్నమెంట్ కానీ పొలిటికల్ పార్టీస్ చేయకుంటే, ఐ కెన్ ప్రిపేర్ ఎ రెవెన్యూ కోడ్ ఫర్ తెలంగాణ వారం రోజులలో. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమో అప్పుడు అనుకుంటే వెయిట్ చేసినాం. అబ్ రుకేంగే నై, నో మోర్ వెయిటింగ్. బహుత్ సహలియా, we have waited enough. This government is not worth its salt. ఢిల్లీలో నేను రోజు కోర్టుకు పోయేటప్పుడు రోజు నేను హైదరాబాద్ హౌస్ చూస్తా. హైదరాబాద్ హౌస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్వైర్ చేసిందా, కంపెన్సేషన్ ఇచ్చిందా, లేక రిక్విజిషన్ చేసిండ్రా? ఏ లా కింద మీరు ఆక్యుపై చేసుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఏ ప్రెసిడెంట్ వచ్చినా, విఐపి వచ్చినా హైదరాబాద్ హౌస్లో ఆయనకు బ్యాంక్విట్ ఉంటుంది. ఇప్పుడు 10,000 కోట్లు. ఒక దిక్కు కోవిడ్ అని వస్తుంటే పబ్లిక్ కన్సల్టేషన్ లేకుండా మొత్తం ఢిల్లీ నక్షా, లుటియన్స్ ఢిల్లీ నక్షా మొత్తం చేంజ్ అవుతుంది. 10,000 కోట్లు ఖర్చు చేసుకుంటా కొత్త పార్లమెంట్. అరే 1600 నుంచి నడుస్తున్న హౌస్ ఆఫ్ కామన్స్ కొత్త బిల్డింగ్ అవసరం పడలేదు. ఈ దద్దమ్మల కొరకు మీరు చేస్తున్న పనికి కొత్త బిల్డింగ్ అవసరం. అండ్ వితౌట్ కన్సల్టింగ్ ఎనీబడి. ఈ సెంట్రల్ విస్టా అనేది 10 దేశంలో ఉన్నది, ప్యారిస్లో ఉన్నది. ఇప్పుడు అందరు చూసి ఉండొచ్చు ఫోటోలు. ఎందుకంటే సెంట్రల్ విస్టాల, అమెరికా సెంట్రల్ విస్టాల ఎన్ని తమాషాలు చేసినారో మీరే చూసి ఉంటారు. వాళ్ళు ట్రంప్ చేసిన తమాషాలు, అది సెంట్రల్ విస్టా. ప్యారిస్లో సెంట్రల్ విస్టాలో ఒక చర్చ్ చాలా పాతగా అయిపోయింది బిల్డింగ్, అది కూలగొట్టాలంటే ఇన్వైట్ చేసింది. ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది అంటే 30,000 సజెషన్స్ వచ్చినాయి. మన పార్లమెంట్ ఎట్లుండాలి అనేది ఎవరిని అడగరు, వితౌట్ కన్సల్టేషన్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. సీయింగ్ లైక్ ఎ స్టేట్ ఎప్పటికీ నాకు ఉండేది. చలో ఎప్పటికీ మనము ప్రజల తరపు నుంచి ప్రజల కళ్ళల్లో ఏం కనబడుతుందో అదే చూస్తే కాదు కదా, గవర్నమెంట్ ఎట్లా చూస్తుంది అనేది ఈ మధ్య కాలం ఒక 5-6 ఏళ్ల క్రితం చాలా మంచి బుక్ వచ్చింది, ల్యాండ్ మార్క్ బుక్. అది సీయింగ్ లైక్ ఎ స్టేట్ అని. చలో మన చష్మా పక్కకు పెడదాం, ప్రజల చష్మా పక్కకు పెడదాం, గవర్నమెంట్ చష్మా వేసుకొని చూద్దాం ఏం కనబడుతుంది అని. ఆయన ఏమంటాడు, ఈ జేమ్స్ స్కాట్ అనే వ్యక్తి సీయింగ్ లైక్ ఎ స్టేట్లో ఏమంటాడంటే, ఈ రాజకీయ నాయకులది వాళ్ళ యాటిట్యూడ్ తెలుసుకోవాలంటే వాళ్ళు కట్టిన బిల్డింగ్లు చూడండి, వాళ్ళ గురించి మీరు చెప్పగలుగుతారు. చండీగఢ్ చూడండి, జవహర్లాల్ నెహ్రూ గురించి చెప్పగలుగుతాం. ఇక్కడ ప్రగతి భవన్ చూడండి, సెక్రటేరియట్ చూడండి, కేసీఆర్ గురించి చెప్పగలుగుతాం. ఆడ సెంట్రల్ విస్టా చూడండి, మోదీ గురించి చెప్పగలుగుతాం. ఎందులో పబ్లిక్ కన్సల్టేషన్ లేదు. అని ఇవన్నీ కడుతుంది మన కొరకు, మళ్ళా ప్రజాప్రతినిధుల కొరకు కడుతున్నారు. సో ఇది అంతా పీపుల్, వీ హ్యావ్ టు రైజ్. తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పటి నుంచి అంతకు మొదలు కూడా మనకు వారసత్వం ఉంది.
ఒక డిస్కషన్ డిబేట్ అనేది, ఈ డిస్కషన్ డిబేట్ 7 సంవత్సరాల నుంచి మనం కొద్దిగా గవర్నమెంట్ చేస్తుందేమో అని ఆశ పెట్టుకున్నాం. ఇప్పుడు ఆశ పెట్టుకోం, మనము ఇక ముందుకు పోవాలి. ఎందుకేమో ఈరోజు నాకు తెలియదు, కానీ ఎవరో మెసేజ్ పెట్టారు ఇక్కడ రాకమొదలు. మహాశ్వేతాదేవిది ఒకసారి ఇక్కడ తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెడితే గద్దర్ ఏమన్నాడంటే, మహాశ్వేతాదేవిని పెడితే నేను వస్తా మీటింగ్, లేకుంటే రానన్నాడు. అంటే నేను మహాశ్వేతాదేవి దగ్గర పోయినా, అడిగితే షీ సెడ్ లేదు నాకు హార్ట్ అటాక్ ఉంది రాలే. కానీ ఎందుకేమో ఈరోజు మెసేజ్ ఉండే, కానీ ఎవరికి ఫోన్ చేయాలి? ఆమె బర్త్డేనా ఈరోజు? ఆమె బర్త్డేనా కాదా అని చెప్పే వ్యక్తి ఒక్క ఆయన్నే ఉన్నాడు. పక్కా న్యూస్ దొరుకుతుంది ఈరోజు ఆమె బర్త్డేనా కాదా అనేది. వరవర్రావు ఆయన జైల్లో ఉన్నాడు. ఇంకెవరిని అడగాలి ఈరోజు మహాశ్వేతాదేవి బర్త్డేనా కాదా? ఎందుకేమో ఆ మెసేజ్ నాకు పంపించాను. ఆ మెసేజ్ నేను చదివి మళ్ళీ ఐ ఓపెన్ ది ఇది మన డిస్కషన్, ఇది వేరే పార్టీలు కానీ లేక స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళని వీళ్ళు ఇన్వైట్ దెమ్ ఫర్ దేర్ వ్యూస్. తర్వాత ఒక 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 పేపర్, వైట్ పేపర్ మాదిరి గవర్నమెంట్కి సబ్మిట్ చేసి యాక్షన్ ప్లాన్ కూడా తయారు పెట్టుకుందాం. ఆ మహాశ్వేతాదేవి మెసేజ్ ఏందో నేను అది 3-4 ముక్కలు ఉన్నాయి, అది చదివి నేను ఐ విల్ పాస్ ఇట్. ఆమె హిందీలో ఉంది, హిందీలో బెంగాలీ నుంచి హిందీలోకి ట్రాన్స్లేట్ చేశాను. ఆ గయే తుమ్ ద్వార్ ఖులా హై అందర్ आओ. చేసినారు, తలుపులు తెరిచినాయి, లోపలికి రండి. अपनी व्यस्तताएं बाहर कुटी पर ही टांग आना. మీరు బిజీగా ఉంటారు కదా, పనులన్నీ మీ పనులన్నిటినీ బయట కుక్కానికి తగిలించిరండి. अपनी व्यस्तताएं बाहर कुटी पर ही टांग आना, जूतो संग हर नकारात्मकता उतार आना. మీ మనసులో ఉన్న చెడు అంతా మీ చెప్పులతో సహా బయట దించేసి వచ్చేది. प्रेम और विश्राम की విశ్రాం माध्यम आंच पर चाय चढ़ाई है. పైన 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 మంచమెక్కి కూర్చున్నది. घूंट घूंट पीना, ఒక్కొక్క గుట్క మింగండి. सुनो इतना मुश्किल भी नहीं है जीना. ఇంత బతకడం అంత కష్టం కూడా కాదు, వినండి. మహాశ్వేతాదేవి నిజంగా ఆమెకు జ్ఞాన్పీఠ అవార్డు వచ్చినప్పుడు మన అందరం చప్పట్లు కొట్టి, ఎంత అద్భుతంగా ఆదివాసుల గురించే రాసింది కదా ఆమె. ప్రతి చోట ఆదివాసుల గురించి ప్రతిదీ. ఒక్క మాట, ఇందులో కోనేరు రంగారావు రిపోర్ట్ లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మధ్యన ల్యాండ్ గురించి ఎంతో తగాదాలు ఉన్నాయి. రెవెన్యూ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ కన్వర్ట్ అవుతుంది, ఫారెస్ట్ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ కన్వర్ట్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్యన ఎన్నో బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఒక్క అంశం చెప్పి నేను వదిలేస్తా, మనం ఎంత లాపర్వాయి చేసినాం అనేది. నిజాం హెమండార్ఫ్ తో స్టడీ చేపించిన తర్వాత చెంచులకు మన దగ్గర 3 రకాల ట్రైబల్స్ ఉన్నారు. మొన్న సంవత్సరంన్నర క్రితం ఏమైంది, ల్యాండ్ రైట్స్ యాక్ట్ కింద 20 లక్షల ట్రైబల్స్ ని అడవి ఖాళీ చేయమన్నారు. అందులో 1,00,000 ట్రైబల్స్ తెలంగాణ చెంచులు, గోండ్లు, కొండరెడ్లు వాళ్ళని ఖాళీ చేయమని ఇస్తే అందులో మేము అపియర్ కావాల్సి వచ్చింది. అవన్నీ కాయిదాలు తీసి చూస్తుంటే హెమండార్ఫ్ తో 1942లో స్టడీ చేయించిన తర్వాత నిజాం చెంచులకు 1,00,000 ఎకరాలు ఇచ్చిండు అమరాబాద్ లో, చెంచు రిజర్వ్ లో, చెంచు ఎన్క్లేవ్ అని ఇచ్చిండు వాళ్ళకు. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 50, తెలంగాణ హైదరాబాద్ గవర్నమెంట్ 48లో వచ్చిన తర్వాత అది వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఒకవేళ రేపు అన్నారు అనుకోండి, ఆ 1,00,000 ఎకరాలు ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసిందో అది మేము చెంచులోకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కమ్యూనిటీ ఓనర్షిప్ ని రికగ్నైజ్ చేయదు. ఒక వ్యక్తికి భూమి ఇవ్వచ్చు కానీ ఒక కమ్యూనిటీకి ఇవ్వలేం. చలో, నిజంగానే ఈ దేశంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద కమ్యూనిటీ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ ఉండదు. వ్యక్తులకు ఇస్తాము, కమ్యూనిటీకి ఇయ్యం. ఒకవేళ అది నిజమై ఉంటే 1830 టోడాస్ది, నీలగిరి హిల్స్ లా టోడాస్ది అది కమ్యూనిటీ ఓనర్షిప్. ఇక్కడ చెంచులోకి వచ్చే వరకు కాన్స్టిట్యూషన్ లో కమ్యూనిటీ ఓనర్షిప్ లేదంటాం. ఇవన్నీ సమస్యలు కూడా ట్రైబల్ సంబంధించింది, రూరల్ ఏరియా సంబంధించింది, వకఫ్ ల్యాండ్ సంబంధించింది. వక్ఫ్ ల్యాండ్ ఏందది? ఒక్క నిమిషం అది మీకు చెప్పి వదిలేస్తా. వక్ఫ్ ల్యాండ్ మీరు ఎవరికి అలాట్ చేసినారు? వకఫ్ ల్యాండ్ అలాట్ చేసింది ఎంఆర్ కు తక్కబడ్డా, అది మీ గవర్నమెంట్ తెలంగాణ ల్యాండ్. డెలాయిట్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇన్ఫోసిస్, లాంకో హిల్స్, మౌలానా ఆజాద్ యూనివర్సిటీ, మైక్రోసాఫ్ట్ కి మీ 50 ఎకరాలు తక్కువపడ్డదా? 50 ఎకరాలు కొనడానికి లేదా? పైసలు లేవా మైక్రోసాఫ్ట్ దగ్గర? కానీ ఎందుకంటే రాజకీయ నాయకులు దొంగలు కాబట్టి. ఒకసారి నేను వాస్తవంగా చెప్తున్నా, ఆయన పేరు తీసుకొని ఒక ముఖ్యమంత్రిని కలవడానికి పోయినాం. ఒక బెల్ లెబారెటరీస్ సైంటిస్ట్ నా ఎంబడి ఉండే, అతను నానో టెక్నాలజీలో ఎక్స్పర్ట్.
ముఖ్యమంత్రితో నేను అన్నా, ఈయన ఒక ఫ్యాక్టరీ పెడతాడట సార్, నానో టెక్నాలజీ అంటే, ఎంత భూమి అవసరమా మీకు అని అన్నాడు. అరే సార్, నా గ్యారేజ్లోకి వెళ్ళి పెట్టాలనుకున్నాను నేను అన్నాడు. నా ఫ్యాక్టరీ గ్యారేజ్ల నుంచి నడిపించవచ్చు, నేను నోరిప్పక మొదలే ఎంత భూమి అలాట్ కావాలని అడుగుతున్నావు, నా పేరు మీద నువ్వు భూములు దొంగలించాలని. దాని తర్వాత ఇంకెవరు, పొలారిస్కి ల్యాండ్ అలాట్మెంట్, విప్రో, యాదగిరి సాబ్ ఇవన్నీ ఏరియల్ ఫోటోలు తీపిచ్చిండు. ఇక్కడ మన శాటిలైట్ పిక్చర్స్. ఇట్లా వక్ఫ్ భూమి 1200 ఎకరాలు, 1200 ఎకరాల వక్ఫ్ భూమి మీరు ఇండస్ట్రియలిస్టులకు పంచిపెట్టిండ్రు. సో ఇదంతా వక్ఫ్ భూములే కావచ్చు, దేవాలయ భూములే కావచ్చు, ట్రైబల్ ల్యాండే కావచ్చు, గవర్నమెంట్ ల్యాండే కావచ్చు, సర్ప్లస్ ల్యాండే కావచ్చు. ల్యాండ్ అనేది ఎమోషనల్ ఇష్యూ. షికాగో సిటీ కట్టడానికి 1,50,000 ఎకరాలు అక్వైర్ చేసారు 1850ల, ఇలాగే 1832ల. ఆ ట్రైబల్ ఎవరైతే రెడ్ ఇండియన్ చీఫ్ ఉండేనో పెద్దగా భాషనిచ్చిండు అనుకో, అందులో ఏమన్నాడంటే, ఏ విధంగా మేమైతే భూమి చూసుకున్నారో మీరు ఆ విధంగా ఈ భూమిని చూసుకోలేరు, మీ దగ్గర ఆ స్తోమత లేదు, ఆ కెపాసిటీ లేదు, ఆ అటాచ్మెంట్ లేదు. భూమి అనేది ఇమోషనల్ ఇష్యూ కాబట్టి మనం కూడా దీన్ని ఇమోషనల్గా అప్రోచ్ అయ్యి ఒక రేషనల్ పద్ధతిలా దాన్ని ఏ విధంగా మనం కాపాడుకోగలుగుతాం అనేది మనం ఆలోచిద్దాం. ఇంతటితో నేను